రానున్న రోజుల్లో కాషాయానికి విలువ పెరుగుతుంది అని చెప్పిన తర్వాత రుజువు చేయబడ్డ మహామేళ మహాకుంభమేళ 15 కోట్ల మంది అక్కడికి కాషాయాన్ని ధరించి హర 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 అనుకుంటూ వస్తూ ఉంటే 36 దేశాల నుంచి ఏకగ్రీవంగా దేశ విదేశాల నుంచి పౌరులందరూ వచ్చి తెల్ల జాతీయులందరూ వచ్చి ఈ యొక్క దేశ సరస్వతి నదీ తీరానికి చేరి ఆ పానీయాన్ని వాళ్ళు మహా అమృతం లాగా స్వీకరించిన మహాఘన చరిత్రం అన్నది. ఎందుకు చెప్తున్నాను తెలుసా మిత్రులారా? మహాకుంభమేళ గురించి ఎక్కడో ఉన్నవాడు మన యొక్క నీరు గురించి, ఎక్కడో ఉన్నవాడు మన యొక్క భూమి గురించి, ఎక్కడో ఉన్నవాడు మన శాస్త్రీయత గురించి, మన శాస్త్ర గొప్పతనం చెప్పుతూ ఉంటే ఇక్కడ మనందరం ఇంకా నిద్రలో ఉన్నావా లేదా? మీరందరూ నిద్ర లేకపోతే శత్రువు అక్కడ పొలివరలో కూర్చొని ఉన్నాడు కదా మిత్రులారా. రోజుకు ఒక అఘాయిత్యం చూస్తున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో ఆడపిల్లలు ఎక్కడ 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 లేని అఘాయిత్యాలు మిత్రులారా. ఇదంతా మనందరి చాతగానితనం కాదా? మీరందరూ నిద్రలో నుంచి లేవలేరా? ఇంకా ఒక చంద్రారెడ్డి చేయాలా, ఒక సాధువు చేయాలా, కాషాయాన్ని ధరించి సభకు రండి అని మిమ్మల్ని అందరినీ బతివలాడాలా? ఒక మహనీయుడు అంటాడు ఫోన్ చేసి, మీరందరూ వెళ్తున్నారు సభకి, మీరు వెళ్ళకూడదు స్వామి, మీరు వెళ్తే సభకి మిమ్మల్ని చూసి 100 మంది వస్తారని ఒక ఆయన గారు కంకణం కట్టుకున్నాడు. తొడలో తాత తీస్తా స్వామి ఎవరో మీ అందరి ముందుకు నేను తీసుకొచ్చి. ఎందుకంటే సనాతన ధర్మం అనేది మనందరి హక్కా కాదా? మన అందరి హక్కుని మనలో మనమే మన కంటిని మనం పడుచుకుంటున్నామా? ఇదెక్కడి రాజనీతి, ఇదెక్కడి శాస్త్రం, ఇదెక్కడి రాజనీతి మిత్రులారా? మనందరం మనం ఏకం లేకపోతే మనల్ని ఎవరు ఏకం చేస్తారు?